ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. కొత్తగా ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేశారో సో వీళ్ళందరూ కూడా ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం కి మనం ఈ వీడియోలో సొల్యూషన్ తెలుసుకుందామండి. ఆ ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్ గా ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, కరెక్ట్ గా ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలో తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. నేను చెప్పేది బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, లేకపోతే నిఫ్టీ కావచ్చు, లేకపోతే మామూలు స్టాక్స్ కావచ్చు, అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూసి ఈ స్ట్రాటజీ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. ఫ్యూచర్ లో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకునే కనుక వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ధన్ యాప్ అయితే ఓపెన్ చేశానండి. యాక్చువల్ గా నేను ఇంతకు ముందు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కోసం గ్రో యాప్ అయితే యూజ్ చేసేవాడిని. కానీ గ్రో యాప్ లో మనకి ఏంటంటే ఎక్కువ చార్జెస్ అయితే పడుతున్నాయండి. కాబట్టి నేను రీసెంట్ గా ధన్ యాప్ కి షిఫ్ట్ చేశాను. సో మీరు కూడా నాలాగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చార్జెస్ తగ్గించుకోవాలనుకునే కనుక మీరు ధన్ యాప్ లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫ్రీ అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ధన్ యాప్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. అక్కడ నుంచి మీరు ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీకు మాక్సిమం ఒక 5 to 8 minutes టైం అయితే పడుతుంది. విత్ ఇన్ 1 day లో మీకు అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ధన్ యాప్ ఓపెన్ చేసాం కదా. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక స్టాక్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటానండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అనమాట. ఎటువంటి రికమెండేషన్ అయితే కాదు. ఓకేనా, ఒక డెమో పర్పస్ కోసం అనమాట. ఇక్కడ నేను సర్చ్ బార్ ఓపెన్ చేసుకొని ఒక స్టాక్ చార్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ ఉంది కదా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా. టైం ఫ్రేమ్ ఇంట్రాడే ట్రేడింగ్ కి 5 minutes అనేది బెస్ట్ అండి. ఓకే, సో 5 minutes చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ చేయాల్సింది ఒక ఇండికేటర్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఏడు చూడండి ఎఫెక్ట్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి నేను సూపర్ ట్రెండ్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ అప్లై చేస్తాను. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ సూపర్ ట్రెండ్ ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది ఆటోమేటిక్ గా. అప్లై అయిపోయింది కదా. సో ఇప్పుడు చాలా మంది అసలు మాకు ఇండికేటర్ తెలుసు, ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి ఈ వీడియోని స్కిప్ చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీకు బాగా వర్క్ అవ్వాలనుకుంటే కనుక మనము ఈ సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. ఓకే, సో ఎగ్జాక్ట్ సెట్టింగ్స్ మనం ఇవ్వాలన్నమాట. ఆ సెట్టింగ్స్ మీకు చెప్తాను ఈ వీడియోలో. దాని తర్వాత ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా మనకు అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. అంటే మనకు రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. ఈ రాంగ్ సిగ్నల్ ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలి అది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్ గా చూసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ మనము ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కి ఎగ్జాక్ట్ సెట్టింగ్స్ అయితే ఇద్దామండి. ఇక్కడ చూడండి దీనిపైన మనం ట్యాప్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా మీకు డిఫాల్ట్ కింద లెంత్ 10 చూపిస్తుంది, ఫ్యాక్టర్ 3 చూపిస్తుంది. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు బాగా కరెక్ట్ గా సిగ్నల్ ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మనము 4 పెట్టుకోవాలి. ఓకేనా, 14.3 యాజ్ ఇట్ ఈస్ అనమాట పెట్టేసి కింద ఓకే. ఇప్పుడు 14.3 మనం ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 14.3 కనిపిస్తుంది కదా, ఇది ఒక సెట్టింగ్ అనమాట. దాని తర్వాత ఈ ఇండికేటర్ ద్వారా మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవచ్చు అని చూస్తే కనుక ఏడు చూడండి. మనకు యాక్చువల్ గా ఈ ఇండికేటర్ లో ఒక 2 లైన్స్ అయితే ఉంటాయి. రెడ్ లైన్ ఒకటి, అలాగే గ్రీన్ లైన్ ఒకటి. సో రెడ్ లైన్ మొత్తం మనకు సెల్లింగ్ ఏరియా అనమాట, గ్రీన్ లైన్ మొత్తం బయింగ్ ఏరియా, అది మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే మనకు రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైన్ కి చేంజ్ అవుతుందో అప్పుడు మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి. ఎంట్రీకి ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో ఆ క్యాండిల్ కాకుండా దానికి ముందు క్యాండిల్ లో స్టాప్ లాస్ పెడతాం. దాని తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు రెడ్ లైన్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ చూడండి మీరు రెడ్ లైన్ ఫామ్ అయింది కదా, దాని తర్వాత మనకు గ్రీన్ లైన్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ మనం ఎంట్రీ ఇవ్వాలి. దాని తర్వాత మీరు ఇక్కడ చూడండి మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందో. సో మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. రెడ్ లైన్ తర్వాత ఎప్పుడైతే మనకు గ్రీన్ లైన్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కూడా మనకు అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్ అయితే ఇస్తుంది, అంటే రాంగ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం ఏ విధంగా అవాయిడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మనము ఈ ఫాల్స్ సిగ్నల్ ని అవాయిడ్ చేయడానికి ఈ ఇండికేటర్ తో పాటు ఇంకొక 2 ఇండికేటర్స్ అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది చూడండి ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకుంటాను. VWA వచ్చింది కదా, ఫస్ట్ థింగ్ ట్యాప్ చేయండి, అప్లై అయిపోతుంది. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసి వ్యాప్ ఇండికేటర్ అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే గనక ఎప్పుడైతే మనకు ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అనేది గ్రీన్ గా మారిందో అప్పుడు ప్రైస్ అనేది ఈ వ్యాప్ ఇండికేటర్ పైన ఉంది. సో యాక్చువల్ గా మనము వ్యాప్ ఇండికేటర్ ప్రకారంగా ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తామంటే మనం ఎంట్రీ చేయడానికి ప్రైస్ అనేది వ్యాప్ ఇండికేటర్ కంటే పైన ఉండాలి. ఉంది కదా, ఇక్కడ చూడండి వ్యాప్ ఇండికేటర్ పైన ఉంది. ఈ పర్టికులర్ ప్లేస్ లో మనకు ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వచ్చేసి గ్రీన్ లైన్ చేంజ్ అయిపోయింది. సో వ్యాప్ ఇండికేటర్ కూడా మనకు ఎంట్రీకి సిగ్నల్ అయితే ఇస్తుంది. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ అనమాట. సో ఇండికేటర్ పేరు వచ్చేసి RSI రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ట్యాప్ చేయండి, అప్లై అయిపోతుంది. ఇది మనకి కింద కనిపిస్తుంది.
సో మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో ఆ పర్టికులర్ టైంలో RSI వచ్చేసి 30 నుంచి 50 లోపల ఉండాలన్నమాట. ఏడు చూడండి ఇక్కడ కదా మీకు ఆల్మోస్ట్ 50 కనిపిస్తుంది. సో RSI ఇండికేటర్ మీకు ఎంట్రీకి సిగ్నల్ అయితే ఇస్తుంది, అలాగే వ్యాప్ ఇండికేటర్ మీకు ఎంట్రీకి సిగ్నల్ అయితే ఇస్తుంది, సూపర్ టెన్ ఇండికేటర్ కూడా మీకు ఎంట్రీకి సిగ్నల్ ఇస్తుంది. ఈ 3 ఇండికేటర్స్ మీకు సేమ్ డైరెక్షన్ సిగ్నల్ అయితే ఇస్తుందండి, అంటే ఎంట్రీకి సిగ్నల్ అయితే ఇస్తుంది. కాబట్టి మనము ఇలాంటి ట్రేడ్స్ తీసుకుంటే కనుక మన ట్రేడ్ అనేది సక్సెస్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ అడగండి. సో మీరు ఈ RSI ఇండికేటర్ అలాగే వ్యాప్ ఇండికేటర్ అప్లై చేయడం ద్వారా ఫాల్స్ సిగ్నల్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఆల్రెడీ మీరు కనుక ఈ ఇండికేటర్ అప్లై చేసి ఏమైనా ట్రేడింగ్ చేస్తుంటే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి.